నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. యువత చెడు మార్గాల పట్ల ఆకర్షితం కాకుండా తల్లిదండ్రులు పర్యవేక్షించాలి. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, చెడు అలవాట్ల వైపు ఆలోచన వస్తే తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా అవగాహన ర్యాలీని జిల్లా ఎస్పీతో కలిసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గురువారం జిల్లా యువజన క్రీడల శాఖ, శిశు సంక్షేమ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా ఎస్పీతో కలిసి వికారాబాద్ జిల్లా కేంద్రం ఎన్టీఆర్ చౌరస్తా నుండి బీజీఆర్ చౌరస్తా వరకు ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత చెడు అలవాట్ల వైపు ఆకర్షితులైతే వచ్చే నష్టాలు, కుటుంబంలో మన తల్లిదండ్రులు, కుటుంబీకులు పొందే దుఃఖం అధికంగా ఉంటుందని, చెడు అలవాట్లకు మొదటి నుంచి దూరంగా ఉండాలని తెలిపారు. నేటి యువత రేపటి భావి భారత పౌరులని, వీరిలో కొంతమంది డ్రగ్స్ కు ఆకర్షితులైతే దేశ భవిష్యత్తు నాశనం అవుతుందని, దీని గురించి డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, జిల్లా యువజన క్రీడల అధికారి మహమ్మద్ సత్తార్, శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా అధికారులు, పోలీస్ ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. కొంచెం ముందుకు వెళ్తే మనకు ఎంఆర్పీ పెట్రోల్ పంప్ నడిచింది. అక్కడ నుంచి మనం ఇంకా తీసుకుని ఇక్కడికి వస్తాం. మళ్ళీ దయచేసి పోలీసు వాళ్ళు కూడా మనం సహకరించాలి. మేక్ లైన్ ప్లీజ్. జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండటానికి కృషి చేస్తానని, నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. యూత్లో ఎప్పుడైనా మనకి హార్మోన్స్ జంప్ అవుతూ ఉంటాయి. అంటే యూత్ ఎస్పెషల్లీ బాయ్స్లో అంటే ఇది ట్రై చేద్దాం, అదే ట్రై చేద్దాం, స్పీడింగ్ చేద్దాం, ఒక్కసారి తాగే చూద్దాం, ఏముంటుంది, ఇది ఉంటుంది. సో కావాల్సుకుని మేము ఇలాగా పబ్లిక్ ప్లేస్లో యూత్ని ఖచ్చితంగా బాయ్స్ని పిలవడం జరిగింది. మీరు దానికి అది పిచ్చి ఆలోచనలు కావచ్చు, ఐడియాస్ కావచ్చు, దయచేసి పోకండి. ఒక్కసారి మొదలు పెడితే అది తిరిగి రాలేము. అంటే చాలా అడిక్టివ్ ఉంటాయి. మన యూత్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో, స్పోర్ట్స్ కానీ, నేషన్ బిల్డింగ్ కానీ, స్టేట్ బిల్డింగ్ కానీ, డిస్ట్రిక్ట్ బిల్డింగ్ లాగా అలాగా దాంట్లో వాడితే బెటర్ ఉంటుంది. ప్లీజ్ డోంట్ బికమ్ హ్యాబిచువల్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్. చిన్నతోటినే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా ఒక ఫస్ట్ డ్రాగ్ ఆఫ్ సిగరెట్ తోటినే స్టార్ట్ అవుతుంది, యువర్ ఫస్ట్ పెగ్ తోటినే స్టార్ట్ అవుతుంది, బట్ ఇట్ విల్ కీప్ ఆన్ గోయింగ్ ఇన్ యువర్ లైఫ్ అనమాట. సో దయచేసేసి దానికి పాల్పడకుండా మన తల్లిదండ్రులు మన చాలా మంది మటుకు ఆధారపడి ఉంటారు, మన సమాజం మానవ ఆధారపడి ఉంటుంది. సో దాంతో పాటిస్తూ ఒక హెల్దీ లైఫ్ స్టైల్, ఒక హెల్దీ
వెల్బీయింగ్ మెయింటైన్ చేస్తూ ఇది ముందుగా చేస్తే చాలా మంచిగా ఉంటుంది. మనకి అవకాశం ఇచ్చినా మీరు చాలా స్కూల్స్ నుంచి, హాస్టల్స్ నుంచి, కాలేజెస్ నుంచి వచ్చిన ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. సో డెఫినెట్లీ ఐ అజ్యూమ్ దట్ మీరు ఇవి పాల్పడకుండా డ్రగ్స్ నుంచి దూరంగా ఉంటారు నేను భావిస్తున్నాను. ఈ డ్రగ్స్ వాడుతున్నట్టుగానే లేకపోతే ఎక్కడన్నా ట్రాన్స్పోర్టేషన్ మనం చూసినా కూడా మీరందరూ కూడా సమాచారం ఇవ్వాలి. మీ అందరికీ ఆ బాధ్యత ఉంది. సో కాబట్టి అందరూ దీన్ని బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి అందరినీ పిలవగానే వచ్చిన విద్యార్థులకు అందరికీ కూడా, స్టూడెంట్స్కి, టీచర్స్కి, మన మిగతా డిపార్ట్మెంట్స్ అందరికీ అండ్ మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మనం చేస్తున్నాం. మన ఈ బాధ్యత తీసుకున్న కలెక్టర్ గారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత చెడు సమాజం మీద ఈరోజు దాదాపు మనకు రాష్ట్ర ప్రభుత్వము, మన గౌరవ ముఖ్యమంత్రి గారు అండ్ మా డీజీపీ సార్, చీఫ్ సెక్రటరీ సార్ అందరూ కూడా దాదాపు ఒక 7 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, మనము అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కేంద్రాల్లో కావచ్చు, సబ్ డివిజన్ కేంద్రాల్లో కావచ్చు, డివిజన్ కేంద్రాల్లో కావచ్చు, మండల కేంద్రాల్లో అండ్ గ్రామ స్థాయిలో కూడా ఇది యాంటీ డ్రగ్ దాని ఒక ఇల్ ఎఫెక్ట్స్ గురించి తీసుకెళ్లాలని చెప్పేసి అందరూ కూడా బోత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ ని కూడా దీంతో స్టేక్ హోల్డర్స్ గా, భాగస్వాములుగా చేసి ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయితే మనం సోషల్ మీడియాని యూటిలైజ్ చేసుకొని వాట్సాప్ ద్వారా, మెసేజెస్ ద్వారా కావచ్చు, లేదంటే కళా బృందాల ద్వారా కానీ ఎక్కడికక్కడ వాటి యొక్క చెడు ఎఫెక్ట్స్ గురించి వాళ్ళకు చెప్తూ ప్రతి ఒక్క గ్రామాల్లో కానీ, మండల హెడ్ క్వార్టర్స్లో కానీ చూడాలి. మేజర్గా మనకు చూసినట్టయితే మన భారతదేశానికి యువత అనేవాళ్ళు చాలా పట్టుకొమ్మ లాంటి వాళ్ళు. అటువంటిది మనం యువత రేపు మన దేశం బాగుపడే, ఎంత మనము ఎకనామికల్గా బాగుపడాలని, ఏది కావాలన్నా కూడా తప్పకుండా మన యూత్ అనేవాళ్ళు హెల్దీగా ఉండాలి. మన యువకులందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనము సమాజానికి, మన కుటుంబానికి, దేశానికి మనం తోడ్పడగలగాలి. అటువంటిది ఏదో ఒక ఎక్స్పెరిమెంట్